మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నామా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. గతించిన మే నెలంతా కూడా మీరు నెల మార్చి ఏప్రిల్ అంతా కూడా మీరు కాపాడారు. 2024 సంవత్సరం అప్పుడే 4 నెలలు గతించిపోయినారు. ఈ 5వ నెల ఈ మే నెలంతా కూడా మీ ప్రభావం భద్రపరచండి. ఈ భయంకరమైన ఎండలు ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. వృద్ధులు, పిల్లలు ఎండలకి బాగుపోలేకపోతున్నారు. పరిగణించండి, ప్రభుత్వం చూపించండి. అయ్యా ఆకాశంలో మీరు ఆజ్ఞయండి. ఆనాడు ఏరియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని గమనించిన దేవుడు, ఇదిగో నీ భక్తులైన నీ బిడ్డలు ఎంతోగా ప్రార్థిస్తూ ఉన్నారు. భారతదేశం అంతా కూడా భయంకరమైన ఎండలు వడగాలుతో ఎంతో మంది ప్రభా అల్లాడిపోతున్నారు. సరిగ్గా గ్రహించారు. ఈ పునరుద్ధరణ దినం మా జీవితంలో మీరు మాకు గ్రహించి ఈ మొదటి ఆదివారం బట్టి నీకు వందనాలు. ఈ మొదటి పునరుద్ధరణ దినం మా అందరి జీవితంలో యేసు నామములో దీవెనకరంగా మీరు మార్చండి. గతించిన రాత్రంతా మీరు కాపాడారు. మంచి విశ్రాంతి ఇచ్చారు. ఎన్నో కళలు దర్శనాలతో మాట్లాడారు. వేకుజామునే నీకు మాట్లాడే కరుణించారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో అయ్యా దైవ కృపా ప్రార్థనా మందిరంలో ఇదిగో మన కృప మా ప్రాణాత్మ దేహము సజీవ యాగముగా మీ సన్నిధిలో కుమరించుకోవడానికి సమర్పించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి ధన్యతను బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణ వాక్యం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఎక్కడైతే 2 3 నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేశారు. మా మధ్యలో ఉండే దేవుడు అయ్యారు. మా మొరను ఆలకించే దేవుడు, మా ప్రార్థనను అయ్యా విని జవాబు అనుగ్రహించే దేవుడు అయ్యారు. ఈరోజు అనేకులను నడిపించండి. అయ్యా నీ శరీరంలో రక్తంలో పాలు పొందబోతుండగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మాకు ఆధారం. నా జీవితాన్ని వెలిగించేది నీ మాట. పడిపోయిన వారిని ఉద్ధరించేది నీ మాట. అటువంటి నీ మాటలు మాతో మీరు మాట్లాడండి. మాటల ద్వారా మేము పొందండి. సాక్షుల ద్వారా మేము పొందండి. స్తుతి ఆరాధనలు నీ సన్నిధి బలంగా విడుదలగా ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిని మీ ఆత్మను కుమ్మరించండి. ఆత్మ లేనివాడు నా వాడు కాలంలో ప్రతి ఒక్కరిని ఆత్మను కుమ్మరించి అంత్య దినములలో సంఘమై నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ఇదిగో యా మా వృద్ధులు కర్ణగా మా యవనులు దర్శనాలు చూడాలి. ప్రభు చూపించి మీ ఆత్మను కుమ్మరించండి. అభిషేకము విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆత్మ సహాయం వేడుకుంటున్నాను. ఈ లైవ్ వారిని ఈ సన్నిధిలో ఆరాధన ఎక్కిపిస్తున్నాను. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. అనేక ఆశీర్వాదంగా మార్చండి. ఈ రోజంతా మీ ఆత్మతో చెప్పండి. ఎండ వడగాలకు తగ్గించి తనని వాతావరణం వేసి కరెంటు సౌండ్ సిస్టమ్ని స్వాధీనం తీసుకోండి. ప్రతి ఒక్కరిని ఆత్మను గొప్పడించి క్రమంగా మర్యాదగా నీకు మహిమకరంగా జరిగిస్తున్నాను. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తున్నాను. నా సరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
ఏ సమయమంతైనా ఏ స్థితిలో నేను నా స్థుతి పాడేదని పాట పాడుతూ దేవుడు అందరికీ తెలిసిన పాట నాతో పాటు కలిసి పాడుతూ ప్రారంభిస్తున్నాను. ఏ సమయమంతైనా ఏ స్థలమంతైనా స్తుతి పాడెదను ఆరాధన ఆరాధన నా ప్రియుడే యేసుక్రీస్తు ఆరాధన ఆరాధన
ముందుకు వచ్చి పాడండి.
హల్లెలూయా. పాట వస్తుంది 700 కలవంటిది నీ జీవితం, కలవంటిది నీ జీవితం, కడు స్వల్పకాలము యువక అది ఎంత స్వల్పము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా, బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. Thank you.
Hallelujah. Hallelujah. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా. అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన
నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుతారు. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఆర్ యు హ్యాపీ? మంచిది. ప్రార్థన సమయం అయిపోయింది. దేవుని చిత్తమైతే నాకు ఒక చిన్న తలంపు వచ్చింది. ఏమిటంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ ఎండాకాలం ఆరాధన సమయాలు మారిపోయింది. మా భాషం గారి ఊరిలో 8:30 నుంచి 11:30 వరకు ఆరాధన ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాలు 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆరాధన పెట్టుకుంటారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు. కాబట్టి మా ఆరాధన సమయం ఇంకా మారలేదు. ఎందుకంటే 12 గంటల కంటే మనం అగ్నిగుండంలో కూర్చున్నట్టు ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం అయితే వచ్చి ఆదివారం నుంచి మరి 12 గంటలు పెట్టుకుందాం. నేను ఇస్తున్నాను. 12 గంటలకు అయిపోయేటట్టుగా 12 గంటలకు అయిపోయేటట్టుగా ఉండాలంటే పాత్ర మొత్తం అక్కడ కుదించేసేసి మనం త్వరగా బయటకు వెళ్ళిపోతే మంచిది అనమాట. మంచిది. విశాలంగా కూర్చుందాం. దగ్గర కాదు. అది లేచినట్లయితే కీర్తన మనం చదువుకుందాం. 78వ కీర్తన 41 నుంచి ఈరోజు ఆఖరి వరకు మనం చదువుకొని కంప్లీట్ చేసుకుంటాం. మరి పాటలు పాడేవారు గమనించండి. 2 చరణాలు ఉన్న పాటలు పాడండి ఆదివారం. ఎందుకంటే మా మ్యూజిషియన్స్ వాళ్ళు ఏమి పెద్ద ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఏం కాదు. వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. మీరు వారి మీద ప్రయోగాలు చేయకండి. వాళ్ళు దయచేసి మళ్ళీ పారిపోతారు. వాళ్ళు అర్థం చేసుకుని మీరు పాట పాడాల్సిందే మనం చేస్తాం. ఎందుకంటే ఒక ఆయన దక్షిణ కొరియా నుంచి వచ్చారు, ఒక ఆయన ఉత్తర అమెరికా నుంచి వచ్చారు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా పాడండి. మంచిది. హల్లెలూయా. 42 నుంచి మాటి మాటికి వారు దేవుని స్తుతించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహు బలమైనను విరోధుల చేతుల నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచన క్రియలను సోయాన్ క్షేత్రముకు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరిగలను గుంపుగా విడిచెను. అవి వారిని తినివేసి కృపలను విడిచెను. అవి వారిని కప్పలను విడిచెను. అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను. వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను. వారి మందలను పిడుగు పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలగచ్చే దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహా ఉగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదువు చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ ఆము గుడారములో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిన ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునకు తన దక్షిణాస్తం సంపాదించిన ఈ పర్వతములందుకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొరడు చేత వారి స్వాస్థ్యమును
వారికి పంచించాను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేశాను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాస్త్రములు అనుసరింపకపోయి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. చౌకించు ఇల్లు పనికి రాకపోయినట్టు వారు తొలగిపోయి, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసి, దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద అనుగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకులకు పెండ్లి పాటలు లేకపోయిను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదన చేయించుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను మధ్యావశుడై ఆర్పటించు పరాక్రమశాలి వలెను ప్రభు మేలుకొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని విడిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం ఆపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించెను. అప్పుడు యథార్థ వృద్ధుడై వారిని పరిపాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాల స్తుతి ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధన యోగుడు. అరణ్యముల నుండి దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడనే ఒక సరైన స్పష్టత ఈ యొక్క 78వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు చేసిన మేలుడు మర్చిపోయి దేవునికి వారు తిరుగుబాటు చేసి విగ్రహ స్తంభాలను పెట్టుకున్నారు. ఎత్తైన మరి దేవాలయాలను కట్టించుకోవడం వల్ల దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి కోపం రావడం వల్ల దావీదుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దావీదును గొడ్లను మార్పించి పాలించే గొడ్లను మేపడం మార్పించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో, ఎవరైతే నీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ ఎదుట ద్రోహం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారందరినీ నా ప్రభు ఈ రోజు తప్పించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీకు విడుదల చేయబోతున్నాడు. గొప్ప ద్వారాలను దేవుడు మీకు తెరవబోతున్నాడు. మీరు నమ్మితే ఆయన మహిమను చూస్తారండి. ఈ రోజు నీకు ఏ అనారోగ్యమైతే ఉందో, ఏ అప్పుల సమస్య నేను వెంటాడుతూ ఉందో, ఏ ఆర్థికపరమైన ఇబ్బందులను సహమతం చేస్తా ఉన్నాయో, ఈ ఉదయకాలంలో దావీదును దేవుడు ఏ విధంగా అయితే అరణ్యముల నుండి గొర్రెల దొడ్ల నుండి దేవుడు ఎన్నుకున్నాడో, ఈ రోజు నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి నా ప్రభు ఖచ్చితంగా నేను విడిపించే దేవుడు. నీ ముఖములో చిరునవ్వులను గ్రహించే దేవుడు. ఇప్పటి వరకు ఏడుస్తున్నావేమో, ఇక్కడ నుంచి నవ్వేటట్లు దేవుడు చేస్తాడు. నిన్ను ఏడిపించిన వారిని నవ్వేటట్లు చేస్తాడు. నిన్ను ఏడిపించిన వారిని నుండి తొలగించే దేవుడు. ఆయన నమ్ముకుంటే, ఆయన ఆశ్రయించిన వారిని ఆస్తికర్తనగా చేస్తున్నాడు. వారి నిధులను నింపే దేవుడు అండి. ఈ రోజు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. దిగులు పడకు, చడియకు. ప్రభు నీ ముందర ఉన్నాడు. ఆయన వేడుకోండి. ఎలుగెత్తి దేవుని స్తుతించండి. స్తుతించండి, నోరు తెరిచి స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర స్తుతించండి. ఆర్భాటంలో స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభుని గంభీరంగా స్తుతించండి. 4 నెలల
దేవుడు కాపాడేది. ఈ 5వ నెల, ఈ మే నెలంతా కూడా దేవుని కాపుదలని ఉండాలి. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలి. నీవు చేయు ప్రతి ప్రయత్నంలో దేవుడు సఫలం చేయనట్టుగా, నీ వ్యాపారంలో దేవుడు అభివృద్ధిని అనుగ్రహించినట్టుగా, నీకున్న ప్రతి లోటును దేవుడు తీర్చినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్ముడా సత్య స్వరూప
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా ఓ రిమా సకల రమల రమ కలిసి ఉండాలయా ఆయనతో కలిసి ఉండాలనే ఆశ నీకుందా? ప్రభుతో ఉండాలనే ఆశ నీకుందా? సహోదరి సహోదరుడా, గంభీరంగా ప్రభువును స్తుతించండి. పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుంటా ఉంది. పరిశుద్ధాత్మ శక్తి నేను తాకుతా ఉంది. నీకున్న ప్రతి అనారోగ్యం నుండి ఈ ఉదయకాల ఆరాధనలో నా ప్రభువును తాకుతూ ఉన్నాడు. నా ప్రభువును తాకుతూ ఉన్నాడు. నీ కడుపులో ప్రతి సమస్యను దేవుడు తీసివేస్తా ఉన్నాడు. ప్రతి విధమైన గ్యాస్ ట్రబుల్ తొలగిపోతా ఉంది. ప్రతి నడువులకి తొలగిపోతా ఉంది. చెప్పనెప్పులు తొలగిపోతా ఉన్నాయి. కాలు నొప్పులు తొలగిపోతా ఉన్నాయి. బుర్రపోటు నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. ఆయన హస్తము చాపుతా ఉన్నాడు. ఆయన హస్తము నీపై చాపుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడైన మనతో ఉన్నాడు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించి సంచరిస్తా ఉన్నాడు. దేవదూతలు సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రిమా కన రమ శన హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఒక నిమిషం ప్రభు స్వరాన్ని విందాం. ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతామండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి. అయ్యా నాకు దర్శనాన్ని చూపించయ్యా. నీ మెల్లని స్వరాన్ని నాకు వినిపించయ్యా. ఒక్క మాట చాలయ్యా, నేను బ్రతుకుతానయ్యా. ఇదిగో నాయన, నీ మాటలో శక్తి ఉంది. నీ మాటలో జీవం ఉన్నదయ్యా. నీ మాటలు నాకు కావాలయ్యా. ఈరోజు ఇదిగో ఆశతో నేను ఎదురుకు వచ్చానయ్యా. నా కోరిక అంతా కూడా నువ్వే ప్రభా. నా ధ్యాస అంతా కూడా నువ్వేనయ్యా. నా కృష్ణ అంతా కూడా నీవేనయ్యా. దేవుని సభలో ఒక్క నిమిషం ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నించారు. ప్రభు మనందరిని బాపరిచి దేవుని ఆత్మ చేత ఇంకా మన దేవుని నింపునట్టుగా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడదాము. కూడి వచ్చిన మనందరి దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా మన దేవుని ఆత్మీయులుగా ప్రార్థన చేస్తున్నట్టుగా అందరం కూడా ఏకీభవిద్దాం. ఆకాశముని సింహాసనము, భూమి నీకు అధిపతులున్నాయి. మరి నీకు రూపం లేనప్పుడు, పర్వతాల పుట్టక మనకు సూర్యచంద్ర నక్షత్రాలు తెలుసు రాకముందు, భూమికి పునాది లేనప్పుడు, సృష్టికి బొబ్బరు లేని మనసుకు జీవము లేనప్పుడు, ఆది సహోదరమైన దేవుడు తరతరాలకి యుగాలకి నీవే. 2024 తల్లి నెల ప్రయాణం అప్పుడే 4 నెలల వెనక్కి మే నెలలో తల్లి మధ్య ఆదివారం మంత్ర ఆరాధనలో తోడినాడు. వాడి పదంలో మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వసంగాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదక నూతనమైన మాసం, నూతనమైన నెల మాకు ఇచ్చి ఉందండి. వాడి పదంలో మా కండాలు తెచ్చున్నాను. చేసే స్థానంలో నీ కృప మా కంట పంపించి అనేక మంది పని ఆత్మని కుందరించి, ఆత్మ లేని వారి నా వారి కాదన్నా, ఆత్మ లేకపోతే నరకమే కదంటున్నా. నీతి మందిరం మీద నీతి మందిర పని ఆత్మని కుమ్మరిస్తానన్నాను. అమ్మ ప్రభావ వృద్ధులు కళ్ళకనాలమే అనుసులు దర్శనం చూడాలి. మాకు మాత్రం కుమారులు ప్రశ్నాల ప్రకారం ఏదో ప్రార్థన మరింపని ఆత్మ వర్షాన్ని కుమ్మరించలేదు. అయ్యా ఈ సంగమ సారులు, అయ్యా ఈ ఆత్మల సారులు ఈ రోజున గదిని తోడిందిరా. నశించిపోతున్న ఆత్మను నీ సన్నిధికి నడిపించి నీ ఆత్మ కార్యములు జరిగించండి ప్రభా. స్తోత్రం. ఈ రోజు బలారాధనలో తోడిగా ఉండండి అయ్యా. అపిత్రముగా అయోగ్యముగా తీసుకోలేకు ఏవో పవిత్రముగా పరిశుద్ధముగా నిష్కలంకముగా మేము కలగబడ్డ వారిమే, స్త్రీకిరమైన వారిమే,
బలలో పాలిపంపులు పంచడానికి సాయించి మా కొరకు కంచ రక్తమని మా దేవుడు మా కొరకు నలగేడు తన శరీరమని భయముతో మణికితో బలలో పాలిపంపులు పెంచుకోవడానికి సాయించి బలలో పాలిపంపులు లేకపోతే ఈ లోకమందు పరలోకముందు పాలిపంపులు లేమన్నారు మా దిక్కుల్లో విడిచిపెట్టి ప్రభా ఏవో దిక్కుల్లో దాచిపెట్టేవాడు మధ్యలో దాన్ని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతారండి. ఈ రోజు ప్రభా నీ బలను సమీపిస్తుండగా మా దగ్గరలో తను విడిచిపెట్టి నీ కనికరం పొందిన వారిగా వాడుతూ కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించు తల్లి జగమేనే ముందు ఆ బీపీని విడిపించు ఆరోగ్యం ఇచ్చి తన మనవుడు పుట్టేవా ఈ రోజు తల్లి పేరు పెడుతుండగా ప్రభా పుట్టండిలో తీసుకుండగా నీ స్థలిని నీ కృప నీ ఎరువు ఆ బిడ్డపైన కుమ్మరించు వారి పాటలు కూడా ముందు సంఘంలో ఏకంది నూతనగా వచ్చిన దొరక కూడా కుడికాయ అమ్మకాన్ని తొలగిపోకుండా ఆత్మ అభిషేకంతో నేను తన బిడ్డల కుటుంబాలు రక్షించు దొరకగా వచ్చిన బాబోని కూడా దర్శించు కుడికాని ఎడమకాని తిరిగిపోనీకు రక్షణ భాగ్యం అందించు తన కుటుంబాన్ని కనికరించు ఇంకా రమణ బాబుని ముట్టు వినయన బాబుని ముట్టు ఇంకా అనేక మంది కూడా చిన్న జనమేని కూడా ముట్టు ప్రభా అనేక మంది సన్నిధికి నడిపించు ఏ సేవకులు ముగిపచ్చు ఈ రోజు మా కొరకు ఏమి దాచిపెట్టావు ఏమి దాచిపెట్టావు అని సేవకులతో బలమైన మాటలు అర్థమయ్యే వాక్యం నీ సేవకులకు నిగ్గించు తను అడిగి పెట్టిన దైవకృప ప్రార్థన మందిరం మండుచున్న దీపముగా వెలిగించు దైవమ్మా ఈ సేవకు ఈ రోజు బయలుదేరి ప్రయాణంలో తోడినాము తన భార్య బిడ్డని దీవించు కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించు నాయన ఈ భయంకర ఎడుగుని తట్టుకోలేకపోతున్నాము తండ్రి ఎవా ఈ భూలోకం అంతా వాకలమైపోతుంది దయతో ఎడుగుని సదాచి నీ కార్యములు జరిగించు సంఘంలో శాంతి సమాధానం పరిశుద్ధత ఎదురుబడి చేయండి ఏదైనా నీకు ఆయాసకర మార్గంలో తీసి పారవేసి వేదికో ఎన్నిక లేని దాన్ని దిగి రాజయ్యా నా తప్పుని శ్రమించిన ప్రార్థన ప్రశ్న ప్రార్థన సమాధానం దయచు వేస్తే మారి వేడుకొస్తున్నాను తండ్రి. అందరూ కూర్చున్నామండి. కొంచెం ముందుకు జరిగి ఫ్రీగా కూర్చున్నాము. మీకు లోపల ఇబ్బందిగా ఉంటే బయట చైర్లు వేయడం జరిగింది, బయట కూడా మీరు కూర్చోవచ్చు. కొంచెం గాలి కావాలనుకుంటే పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మీరు బయట చైర్స్ ఉన్నాయి, బయట కూడా కూర్చోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మంచిది. ఒక పాట పాడుకొని మన వాక్కులో పడతాం. పల్లవి శరణం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్తోత్రం. మట్టిలో కలిసి మాయమయ్యే నీ అందం ఎంతకాలం, నీ ప్రాణం నీ దగ్గరుండేది కొంతకాలమే. మన యాపిల్ పెట్టుకోవాల్సిన ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ ట్యాప్ సౌండ్ ఎక్కువైపోతే ఇంత మైక్ ఆగిపోతుంది. మీరు గమనించారా? ఆగిపోతుంది కదా, లోడ్ ఎక్కువైపోతుంది, లోడ్ పడిపోయి ఆగిపోతుంది. మట్టిలో కలిసి మాయమయ్యే నీ అందం ఎంతకాలం, నీ ప్రాణం నీ దగ్గరుండేది కొంతకాలమే. నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం, నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం. పిచ్చి పిచ్చిగలడు కనకు సోదరి, పిచ్చి పిచ్చిగలడు కనకు సోదరా. మట్టిలో కలిసి మాయమయ్యే నీ అందం ఎంతకాలం, నీ ప్రాణం నీ దగ్గరుండేది కొంతకాలమే. నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం, నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం. పిచ్చి పిచ్చిగలడు కనకు సోదరి, పిచ్చి పిచ్చిగలడు కనకు సోదరా.
పోతున్నావా, ఎగిరెగిరి పడుతున్నావా, గర్వముతో నిండి ఉన్నావా. మెరిసిపోతున్నావా, ఎగిరెగిరి పడుతున్నావా, గర్వముతో నిండి ఉన్నావా. ప్రేమ లేని క్రోధం ఎంతకాలము, స్వార్థముతో అహంకారము. ప్రేమ లేని క్రోధం ఎంతకాలము, స్వార్థముతో అహంకారము. మృతదేహము లాంటి మనస్తత్వము, మృతదేహము లాంటి మనస్తత్వము, మృతదేహము లాంటి మనస్తత్వము. మట్టిలో కలిసి మాయమయ్యే ఈ అందం ఎంతవరకు, ఈ కాలం ఎంతవరకు దొంగతనమే. నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం, నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం. పిచ్చి పిచ్చి కలలు తనకు సోదరా, పిచ్చి పిచ్చి కలలు తనకు సోదరి, పిచ్చి పిచ్చి కలలు తనకు సోదరి, పిచ్చి పిచ్చి కలలు తనకు సోదరా. ఈ మాట ఒక 56 సంవత్సరాలు కలిగిన ఒక పెద్ద ఆయన రాశాడు. పొద్దున్నే లేచిన తర్వాత మొహం కడుక్కొని వాళ్ళ భార్యను ఏం చేశాడంటే టీ పెట్టమని అడిగాడు. ఏం పెట్టమన్నాడు? కొంచెం అమ్మ టీ పెట్టి అమ్మ, ఇప్పుడే మొహం కడుక్కుని టీ తాగాలనిపిస్తుంది. ఆయన బాగా టీ అలవాటండి. ఆయన బాగా రోజుకి ఒక 5-6 సార్లు టీ తాగుతాడు. భార్యను అన్నాడు కదా టీ పెట్టమ్మా అని చెప్పి, ఇంచుమించు 60 సంవత్సరాలు ఉంటాయి, ఇంకొక 45 సంవత్సరాలు ఉంటాయి. టీ పెట్టమని చెప్పి చెప్తే ఏమేం చేస్తుందంటే అద్దం దగ్గరికి వెళ్ళి మేకప్ వేసుకుంటుంది అన్నమాట. ఎన్ని సంవత్సరాల వయసు? 48 సంవత్సరాల వయసు ఉన్న అమ్మ ఏం చేస్తుంది? మేకప్ కిట్ తీసుకొని మేకప్ వేస్తుంది. ఇంత మందం పోస్తుంది మొత్తం అంతా. ఇక్కడేమో ఇక్కడ అవి ఉంటాయి కదా, మెరుస్తూ ఉంటాయి, ఇంత ఉంటా ఉంటాయి, ఎండలోకి పోతూ ఉంటుంటే పైన నక్షత్రాలు వీళ్ళ మొహం మీదకి వచ్చినట్టుగా మెరుస్తూ ఉంటాయి. ఏంటో మరి ఏమంటారు అక్కడిని? అదే ఏమమ్మా చెట్టులో ఏదో అంటారు కదా, అవి ఇక్కడ కొన్ని వేసుకుంటుంది, ఇక్కడ కొన్ని వేసుకుంటుంది. మొత్తం అంతా కూడా రాత్రి చూడాల్సిన దయ్యం పగలే కనబడినట్లుగా కనబడుతూ ఉంటుంటే అప్పుడు వెంటనే ఈ పాట రాశాడు. వాళ్ళ ఆవిడిని చూసి ఈ పాట రాశాడు. మట్టిలో కలిసి మాయమయ్యే నీ అందం ఎంతకాలం, నీ ప్రాణం ఉండేది. నీకు ఈ పాట యూట్యూబ్లో దొరకదు, ఓకేనా? రికార్డింగ్ చేయబడలేదు. ఆయన పేరు శాంసన్ బాబాయ్. చాలా మంచి మంచి పాటలు రాశాడండి. ఈ పాట వాళ్ళ భార్యకి డెడికేషన్ చేశాడు. అంతే. ఎప్పుడైతే ఈ పాట రాశాడో ఆమె విధానం మారిపోయింది. ఈ దిక్మానుడు నా అందాన్ని చూసి కుళ్ళుకొని అసూయపడి నా మీద ఈ పాట రాశాడు కాబట్టి ఈ రోజు నుంచి నాకు ఈ పౌడర్ వద్దు, ఈ సెట్టు డబ్బాలు వద్దు, ఈ మేకప్ కిట్లు నాకు వద్దు అని మొత్తం అని పారేసేసి చక్కగా తెల్లని వస్త్రం కట్టుకొని ఈరోజు సేవ చేస్తాం. చప్పట్లు పడదాం. హల్లెలూయా. ఎగిరెగిరి పడతారంట కొంతమంది, మెరిసి పడిపోతారంట, గర్వంతో అహంకారంతో నిండి ఉంటారంట. ప్రేమ లేని క్రూరత్వం ఎంతకాలం, స్వార్థంతో కూడిన అహంకారం, మృతతుల్యం లాంటి మనస్తత్వం, మృతతుల్యం లాంటి మనస్తత్వం. ఏమండి, ఈరోజు మనం చనిపోతే ఒక నెల రోజులు గుర్తు పెట్టుకుంటారేమో, మళ్ళీ మర్చిపోతారు. కానీ యుగ యుగాలు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఎవరయ్యా అంటే ఆయనే నజరేయుడైన. ఈరోజు నా అంశం ఏంటంటే ఎక్కడికి పారిపోతాం. ఒక ఆయన పారిపోయాడు. హల్లెలూయా. ఆయన గురించి ఈరోజు దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 139వ కీర్తన
దేవుడు అంటే చక్కని మంచి వాక్యం సందేశం ఈరోజు మీ కొరకు సిద్ధపరిచాడు. కొద్ది నిమిషాలు నేను ఇంచుమించు ఇప్పుడు 11:10 అవుతుంది. 11:30 ముగించేస్తాను. మనం బాగా ముగించుకొని వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి కదా, కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. 12 గంటల కల్లా వీలైనంత వరకు మనం బయటకు వెళ్ళిపోవాలి. ఆ కీర్తనలు 139వ కీర్తన 7-8 వచ్చినాము ఒకసారి అమ్మ ఒక్క చదవండి. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతున్నా? ఆకాశమునకు ఎక్కినను. మరి చదవండి. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమును పట్టుకొనినను. చాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో దేవుని కళ్ళ నుండి, దేవుని చూపు నుండి ఎవరైనా తప్పించుకోగలరామా? అయ్యా, ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేరు. వాక్యం చెప్పినప్పుడు అందరూ కూడా నాకెళ్ళి చూడండి చక్కగా. ఓకే, అందరు నాకెళ్ళి చూస్తే మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. ఆయన చూపు నుండి ఈ లోకంలో ఎవరైనా తప్పించుకుందామా అని ప్రయత్నం చేసినా కూడా తప్పించుకోలేరండి. దావీదు గారు అంటారు కదా, దావీదు అంటాడు, దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ఈ కీర్తన రాయలేదండి. అనుకుంటున్నాడని ఉద్దేశం. ఈ మాటకు అది కాదు ఉద్దేశం. ఆయన అంటాడు కదా, ఆయన ఆత్మ నుండి, లేకపోతే ఆయన మనల్ని ఎన్నుకున్న విధానాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆయన సన్నిధి నుండి మనం ఏ మాత్రం కూడా పారిపోవడానికి మనము సాహసించలేమండి. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నీవు నన్ను కలుగ చేసిన రీతిని చూడగా ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నవి. దేవుడు ఎంత చక్కగా చేశాడంటే మనిషిని, అతని స్వరూపంలో ఆయన పోలికలు చేస్తున్న మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఏమవుతున్నాడంటే పారిపోతున్నాడండి. ప్రతి ఆదివారం వెళ్ళే ఆరాధనే కదా. 30 సంవత్సరాల నుంచి దైవ కృప ప్రార్థన మందిరాన్ని నేను చూస్తా ఉన్నాను. వీళ్ళందరూ మా వాళ్ళే, మా చుట్టే, మా వాళ్ళే. ఈ వారం పోకపోతే ఏముంది లేదు. అమ్మ సుందరమ్మ, ఎల్లమ్మ, ఆశీర్వాదం అమ్మ, ఇదిగో అక్కడంట మీటింగ్ జరుగుతుందంట, అక్కడ పోదాం. అక్కడ మీటింగు జరుగుతుందంట, అక్కడ పోదాం. ఒకటి ఇస్తారంట, అన్ని తీసుకొని అక్కడ పోదాం. ఎందుకు ఇక్కడ ఎండలో కూర్చొని ఒక పోతాం? అక్కడ ఎండ రాదు, అక్కడ ఏం రాదు, ఎండ రాదు. కానీ ఇక్కడికి వస్తే జగన్నాథ్ తాతయ్య ఏసీలు పెట్టితే బాగుండేది, మా అత్తమ్మ గారు ఏసీలు పెట్టితే బాగుండేది, మాకు ఇప్పుడు వస్తాయో ఏంటి ఏసీలు, కనీసం కూరలు కూడా పెట్టింటే వీళ్ళు అనుకుంటాం మనం. అలాగే కానీ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ప్రేమను దేవుడు పెట్టారా? ఆయన సన్నిధులు ఎక్కడికో కింద వచ్చిన అన్నాడు. ఆకాశంకి ఎక్కినా ఆయన అక్కడ ఉంటాడంట, పాతాళంలోకి పోయినా ఈ దొరగారు అది చేశారు. దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోన అంట. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోన గ్రంథంలోకి వద్దాం. 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోన యుప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణములకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఏం చేస్తున్నాడండి ఈయన? నినివే పట్టణం ఘోరమైన స్థితిలో ఉంది, పాడైపోతా ఉంది. ఆ రోజులో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి తానొక్కడే ఒక ముఖ్యమైన ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్న వారిలో ఈ యోనా ఒకడన్నమాట. అయితే యోనా ఏం చేస్తున్నాడంటే ఆ నినివే పట్టణానికి వెళ్ళడానికి తనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎక్కడికి పారిపోతున్నాడు? తర్షీష్కి. డబ్బులు ఇచ్చి ఆ టికెట్ కొనేసుకుని శుభ్రంగా ఏం చేశాడంటే, నేను ఎవరికి కూడా కనబడటం లేదు, నన్ను ఎవరికి కూడా చూడలేక ఆ
అబ్బా అయిపోయింది, ఎంత ప్రశాంతత దొరికింది నాకు. ఆయనకి ఏమీ పని పాటలేదు. అసలు నేనేంటి, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నేనెళ్ళి ఆ నినివే పట్టణంలో బాగు చేయడమా? అసలు ఇది ఎక్కడైనా బాగుందా? ఒక మంచి స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించాల్సిన నన్ను తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెడతాంటాడు ఏంటి ఈయన అని చెప్పేసి పోయి ఎక్కడున్నాడంటే వాడ అడుగుభాగంలో పోయి శుభ్రంగా తాను తీసుకొచ్చిన బ్యాగ్ నెత్తి కింద పెట్టుకొని అలాగ పడుకున్నాడు. మీరు ఎప్పుడైనా రైల్వేలో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటుంటే కొంతమంది ఆ బాత్రూమ్ దగ్గర న్యూస్ పేపర్లు వేసేసుకొని పడుకోరా పడుకుంటారు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఈ టీసీ రాని ఎవడైనా ఉంటా ఇదో క్యూ బయటే అన్న కూడా బయట లేదు డ్యూటీ లేదు, వారం వందలకి అవసరమైతే నేను తోసి బయట వేస్తున్నాను అనుకుంటున్నాను అని చెప్పేసి ఏం చేస్తారంటే రిజర్వేషన్ కంపార్ట్మెంట్ తెలియదు వాళ్ళకి, ఏ కంపార్ట్మెంట్ అవసరమైతే ఏసీలో కూడా ఎక్కేస్తారు. అంత భయంకరమైన వాళ్ళండి ఈ బెంగాలూరు. ఈ బెంగాలీ వాళ్ళు చాలా ఘోరమైన వ్యక్తులు. ఎంతటి ఘోరమైన మనుషులు అంటే అవసరమైతే నేను ఏమైనా చేస్తారు వాళ్ళు. ఈ యోనా కూడా శుభ్రంగా అడుగు బాగానే వెళ్ళిపోయి గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు. దేవునికి తెలుసండి ఆయన ఎన్నుకున్న వారి చేత ఆయన ఎలాగైనా పని చేయించుకుంటాడు. నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసినా దేవుడు అక్కడి నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తాడు. మనం ఊరి వదిలిపెట్టి నువ్వు సీరాలపో, వాటర్ ఇవ్వపో, ఎర్రైపేట పో, పాకరాయిపేట పో, ఎక్కడికైనా పో, మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ పట్ల ఆయన ఉద్దేశం ఉంది. నువ్వు అనుకుంటావు చాలా సార్లు నేనే అసలు నేను లేకపోతే ఈ చర్చే లేదు, నేను రాకపోతే, నేను డబ్బు కొట్టకపోతే ఇంకెవరు కొట్టరు, నేనే అనుకుంటావు. నానే కాదు, ఆయన ఎందుకని నీకు అంత అవకాశం ఇచ్చాడు తెలుసా? ఎందుకని నీకు అంత కృప చూపిస్తున్నాడు తెలుసా? నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. ఒక మాట. రెండో మాట ఏంటో తెలుసా? ఆయన ప్రతిష్ట. ఎందుకని ఎంత మంది కూర్చున్నారు? నీకే ఎందుకంటే ఆనందించాడు దేవుడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఎంత మంది ఉన్నారు, ఎందుకని నిన్నే పాడమని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించమా. అనుకుతాం, బెట్టి చేస్తాం. యోనా కూడా బెట్టి చేశాడు. బెట్టి చేస్తే దేవుడు ఊరుకున్నాడండి? భయంకరమైన తుఫాను వచ్చేసింది అంతే. ఎరా నినివే పట్టణం ఒక పక్క పాడైపోతా ఉంటుంటే నీవు అడుగు భాగానికి వెళ్ళి వాడ కిందకి వెళ్ళి శుభ్రంగా పడుకుంటావని గాలిని తుఫాను కలగజేసాడు సముద్రం మీద. ఉన్న పాటున ఆ దోణి, ఆ పడవ, ఆ షిప్ అంతా కూడా అతలాకుతలం అయిపోతా ఉంది. వాడు నాపుకుడికి ఏమీ అర్థం కావట్లేదు. ఈ అకాల ఈ ఉపద్రవం ఏంటి అని చెప్పి వాడలో ఉన్న విలువైన వస్తువులు, బరువైన వస్తువులు అన్ని కూడా సముద్రంలో పాడేస్తారు. అయినా కూడా వాడ మాత్రము కంట్రోల్ అవుతాం. అరే ఇదంతటికి కారణం ఏంటి? అసలు ఇంకా వాడ అడుగు భాగంలో ఏమైనా వస్తువులు ఉన్నాయేమో అది కూడా తీసి బయట పాడండి అని చెప్పేసి వాడ నావికుడికి అక్కడ ఉన్న వ్యక్తికి ఆజ్ఞయగానే వాడు నెత్తుకుంటూ వాడ అడుగు భాగంలో పిలిచి త్వరగా అక్కడ శుభ్రంగా బాగా బొట్టబెట్టి నిద్రపోతాడు. భయంకరంగా నిద్రపోతా ఉన్నాడు. బాగా బొట్టబెట్టి శుభ్రంగా నీకు నాకేమీ బాధ లేదు, నేను చక్కగా తప్పించుకున్నాను, నేను స్వేచ్ఛ జీవిని అనుకుని శుభ్రంగా నిద్రపోతా ఉంటుంటే ఏమన్నాడండి? వాడ యజమాని, వాడ నాయకుడు ఏమన్నాడు? ఓరి నిద్రపోతా, ఇదిగో ఇదంతటికి కారణం ఈ ఉపద్రవం రావడానికి నీవే కారణం అని చెప్పేసి ఏం చేశాడంటే కాళ్ళు చేతులు కట్టేసేసి సముద్రంలో. అప్పుడు తిమింగలం అమ్మగారు, అబ్బా ఈరోజు నాకు భలే మాంసం దొరికింది, ఇన్ని రోజులు ఈ చేపలు తిని నా నోరు సప్పబడిపోయింది, ఈరోజు పెద్దది, చాలా పెద్దది నా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్కసారి సమాంతంగా మింగేసింది. చూడండి, ప్రాణం పోతుంది అనేసరికి ప్రతి మనిషికి ఏం కలిగింది? భయం కలిగింది. అదే ఆరోగ్యం ఉండని, ఆశీర్వాదం ఉండని, చక్కని బలం ఉండని, చక్కని
చక్కని కండల దగ్గర మంచిగా ఆరోగ్యంగా పుష్టిగా ఉండనేయండి. ప్రార్థన చేస్తావా? చెయ్యం. బాగా అంటది, దేవుడు నీకు ఇంత మంచి ఆరోగ్యంగా ప్రార్థన చేయాలంటే నాకు కదా చాలా టైట్ అయిపోయానమ్మా, నేను చాలా నీరసంగా ఉన్నా. నువ్వు ప్రార్థన చేసుకోలేదు. అమ్మగారి మా ఏడుచి కన్నీళ్ళు కాస్తూ ప్రార్థన చేస్తా ఉంటుంది. ఈయనేమో ప్రార్థనలు కూర్చుంటే ఉంటాడు. శుభ్రంగా తలకాయ కిందకి వేసేసి గొర్రె పెట్టి చక్కగా నిద్రపోయే భక్తులు ఎంతమంది లేరు? ఉన్నారా? మన సంఘంలో కూడా ఉన్నారా? హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు మారు మనసుతాడు. దేవుడు హల్లెలూయా. యోనా దేవుడి చిత్తాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడండి. దేవుడి ఉద్దేశాన్ని విడిచిపెట్టి తనకి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోయాడు. కానీ బ్రతికి బట్టలేకపోయాడు. ఎప్పుడైతే ఆ తిమింగలం కడుపులోకి వెళ్ళిపోయాడో వెంటనే తనకు భయం వేసేసింది. అమ్మో, ఈ తిమింగలం కడుపులో పడితే అది ఒక్కసారి అన్నదంటే నా ఎముక కూడా లేగలదు. అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? వాడ బయట ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోలేదు. మరణము తన కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తూ, ఎక్కడ లేని కన్నీరు అప్పుడే వచ్చేసింది తన హృదయం నుంచి. ప్రభువా, ఇదిగో నేను తప్పు చేశానయ్యా, నన్ను విడిపించు. ఇదిగో నీవు చెప్పినట్లే నేను చేస్తా, నన్ను విడిపించు అని చెప్పి బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. రెండవ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు ఈ మాట, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములంత ప్రయాసమంత పరిమాణము గల పట్టణం. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం దూరం సంచరించు. ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని. చూసారా? ఎప్పుడైతే మరణం సంభవించిందని గ్రహించడో వెంటనే పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళి ఆ పట్టణానికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఓ నినివే పట్టణస్తుడా, ఓ నినివే పట్టణమా, ఇదిగో మీరు దేవుని దృష్టికి అయోగ్యమైన కార్యాలు చేస్తా ఉన్నారు. దేవుని దృష్టికి ఘోరమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. ఇదిగో దేవుడు నన్ను చెప్పమన్నాడు. రాత్రి ఒక అమ్మ అంటుంది, దేవుడు నా మనసులో కలగ చేయాలి కానీ మీరేంట్రా మాట గుడికిరా అని చెప్తారేంటి అన్నది. మేము అన్నాం కదా, అమ్మ చెప్పి రమ్మన్నాడు మాతో, నువ్వు చెప్పిపోతున్నాము నీతో. మా బాధ్యత అది. ప్రభు మా హృదయంలో ఆ బాణం పెట్టాడు. ఇదిగో నువ్వు నశించుకోవడం దేవుని ఉద్దేశము కాదమ్మా. ఏ రోజుకైనా నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, నీ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు లోకంలో ఉన్నావు, నీకు నెమ్మది ఉందా? లేదు. అప్పులు పోయాయా? పోలేదు. శాంతి ఉందా? లేదు. నెమ్మది ఉందా? లేదు. కడుపుని నెమ్మది తింటున్నావా? తినట్లేదు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం మారిపోతుంది. ఈ యోనా ఎప్పుడైతే చేప కడుపులో ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో యోనా జీవితం దేవుడు మార్చేశాడు. ఒక గొప్ప సేవకుడిగా అనేక మందిని దేవుడిని నడిపించాడు. మనం కూడా కొన్నిసార్లు ఏదైనా దెబ్బ తగిలితేనే దేవుని దగ్గరికి వస్తాం. ఏ దెబ్బ తగలకపోతే దేవుని దగ్గరికి రా. అందుకే దేవుడు అన్నాడు, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదంటండి, రోగంగా ఉన్నవాడికే వైద్యుడు అవసరం. ఈ రోజు నీ శరీరంలో అనేకమైన వ్యాధులు ఉన్నాయి, అనేకమైన రోగాలు. అంటే శరీర సంబంధమైన రోగాలు కాదండి, ఆత్మ సంబంధమైన రోగాలతో నీ హృదయము నింపబడినది. అసూయ అనేది ఒక రోగం. అసూయ అనేది ఒక రోగం. చెడు చూపు అనేది ఒక రోగం. ఒక వ్యక్తి ముందుకు వెళతా ఉంటుంటే కుళ్ళుకునేది కూడా ఒక రోగం. ఈ రోగాలన్నీ పోవాలంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రా. నువ్వు ఏదో దాక్కుందామని ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా నిన్ను దాగని కూడా. అందుకే అంటున్నాడు, నేను ఆకాశంకు ఎక్కినను అక్కడను ఉన్నావు, పాతాళమందు నేను దాగుకుందామని ప్రయత్నం చేసిన అక్కడను కూడా ఉన్నావు అంటున్నాడు. అందుకే 139వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుదామండి.
అమ్మా రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, తర్షీసు అనగా ఇప్పుడున్న స్పెయిన్ దేశం అండి. తర్షీసు అంటే ఇప్పుడున్న స్పెయిన్ దేశం. ఆ స్పెయిన్ దేశంలో ఉన్న ప్రవక్త అయిన యోనా మాట్లాడుతున్న మాట ఏంటంటే, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు నీకు వెలుగును ఏకరీతిగా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో, ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే నిన్ను నడిపిస్తుంది, నిన్ను వెలుగులను నడిపిస్తుంది, నీకు త్రోవను చూపిస్తుంది. అందుకే భక్తుడైన యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు జకరియా ఎలిజబెత్ యొక్క గర్భములో యోహాను గారు పుట్టి ఆయన అంటాడు కదా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను నీటిలో నీకు బాప్తిసం ఇస్తున్నాను, ఆయన నీకు అగ్నిలో బాప్తిసం. అరణ్యంలో ఒక కేక, ఆయన త్రోవను సరళం చేస్తా ఉన్నాడు. ముండ్ల తుప్పలను కక్ష పదులన్నింటినీ కూడా ఏం చేస్తాడంటే సరళం చేస్తూ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఈ రోజు నా ప్రభు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే మార్గాన్ని సరళం చేసుకోవడానికి. నువ్వు చీకటిలో ఉండటం దేవుని ఉద్దేశము కాదు, నువ్వు వెలుగులోకి రావాలి. మా దేవుడు వెలుగైన దేవుడా, చీకటిలో ఉండే దేవుడా? వెలుగైన దేవుడు అండి. ఆయన వెలుగైన దేవుడు కాబట్టి నువ్వు వెలిగించాలని ఆశపడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వాయుధాలు వేస్తున్నావు. రక్షణ పొందుకోవడానికి వాయుధం వేస్తున్నావు, బాప్తిస్మము తీసుకోవడానికి వాయుధాలు వేస్తున్నావు, ప్రభువును అంగీకరించడానికి వాయిదా వేస్తున్నావు. అయ్యా వచ్చే సంవత్సరం బాప్తిస్మం తీసుకుంటాను, ఈ రోజు ముహూర్తం సరిగ్గా లేదు, తిథి సరిగ్గా లేదు, నక్షత్రం సరిగ్గా లేదు, టైం సరిగ్గా టైం బాగాలేదు బ్రదర్. నా టైము సరిగ్గా ఉంటే ఈ రోజు నేను ఇలా ఉండేవాడిని కాదంటారు కొంతమంది. టైం కాదు, ఏమి కాదండి. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎక్కడున్న మనం ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా భూమి మీద బ్రతకం. ఈరోజు దుబాయ్ దేశం ఒక సంపన్నమైన దేశం అండి. ఎడారి ప్రాంతం. సంవత్సరానికి కురవాల్సిన వాన 10 రోజుల్లో కురిసింది, మొత్తం అంతా ముంచి పాడేసింది. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని ఏది కూడా కదిలించలేదు, మేము చాలా ఒక మంచి స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నాం, లావిష్ జీవితాన్ని అనుభవిస్తున్నాం, మాకు ఇంకా ఏ బాధ బందీ లేదు. భయంకరమైన బావులు, చక్కగా పెట్రోల్ డీజిల్ బావులు తవ్వుకున్న కొద్ది తోడుకున్న కొద్ది డబ్బులే డబ్బులు. ఇండియా నుంచి ప్రతి దినం ఒక ట్రైన్ వస్తుందంట మంచినీళ్ళు తీసుకొని, అక్కడి నుంచి ఒక ట్రైన్ మన ఇండియాకి వస్తుందంట పెట్రోల్ డీజిల్ తీసుకొని. వాళ్ళు మంచినీళ్ళు కొనుక్కుంటారు, మనమేమో పెట్రోల్ కొనుక్కుంటాం. అటువంటి సంపన్నమైన దేశం అనుకుంది, మమ్మల్ని ఏది కూడా ఏమీ చేయలేదు. కానీ ఏ టెక్నాలజీ వారిని ఆ ఉపద్రవం నుండి ఆపివేయలేకపోయింది. కొన్ని 100 మంది నిరాశలైపోయారు, కొన్ని వేల కుటుంబాలు రోడ్డులో పడిపోయినాయి, కొన్ని వేల కార్లు, ఖరీదైన కార్లు ఆ నదిలోంచి ఆ వరదలో కొట్టుకొని పోతా ఉన్నాయి. ఈరోజు స్తంభించిపోయిందండి. దేవుడు ఒక్కసారి కోపగిస్తే ఆయన ముందు ఎవ్వరు కూడా నిలబడరు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. రా ప్రభు దగ్గరికి రండి, ప్రభుని ప్రేమించండి, ప్రభు సహవాసాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయండి, దేవునికి ఇవ్వడం నేర్చుకోండి, దేవునికి పరిచర్య చేయడం నేర్చుకోండి. ప్రభు నేను పాడమన్నాడా, స్వరమెత్తి పాడు దేవుని కోసం. ప్రభు నేను వాయించమన్నాడా, శక్తి కొలది దేవుని కొరకు నువ్వు పరిచర్య చేయడానికి ఇష్టపడు. యోనాలాగా తప్పించుకోమా. సాకులు చెప్పకండి. సాకులు దేవుడు ఎప్పుడు కూడా వినడండి. సాకులు చెప్పేవారంటే దేవుడికి చాలా ఇష్టం. ఈరోజు నువ్వు సాకులు చెప్తున్నావు. ఆరోగ్యం బాగున్నప్పుడేమో దేవుడు అంటున్నావు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడేమో దేవుడు విడిచిపెట్టేస్తున్నావు, బాగున్నప్పుడేమో దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా నన్ను కనికరించగా, నా కోసం ప్రార్థన చేయని ఈరోజు చాలా మంది కన్నీళ్లు కాలుస్తావు, ప్రేమను దొరిపెట్టారు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన వెలుగులో ఉంచాలనుకుంటున్నాడు, నువ్వేమో చీకట్లో వెళ్ళిపోతున్నావు. మరొక వ్యక్తి
దేవుడి నుంచి పారిపోయాడు. ఆయన ఎవరంటే మోసం చేసి పారిపోయిన యాకోబు. మోసం చేసి పారిపోయిన యాకోబు. ఆదికాండము 27వ అధ్యాయము 43వ వచనం. ఈ వాక్యం చదివి మనం ముగించేస్తున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, దేవుని చిత్తమైతే నేను వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి లాబాను యొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపో వరకు నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను యొద్దకు కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించను. ఒక్కనాడే మీ ఇద్దరిని పోగొట్టుకుని నేను ఎలా అనేను. ఇక్కడ ఎవరండి? ఏశావు, యాకోబు. దేని విషయంలో తేడా వచ్చింది? ఆస్తి పంపగలదు. ఆస్తి పంపగలదు కావచ్చు, లేకపోతే జ్యేష్ఠత్వాన్ని ఏం చేస్తున్నాడంటే పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడదు. ఇక్కడ 36వ వచనం మీరు చదివితే, ఏశావు యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చును, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకున్నానని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన నీవు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతనికి నీవు ఏలికగా నియమించి అతని బంధుజనందరిని అతనికి దాసులుగా ఇచ్చిదివి, ధాన్యము ద్రాక్షరసం ఇచ్చి అతను పోషించింది కనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దినయే ఒక దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని నా తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, ఆ తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూస్థానము లేకయే పైనుండి పడు ఆకాశము మంచు లేకయే నుండును. నీవు నీ కత్తి చెక్క బ్రతుకుదువు, నీ సహోదరికి దాసుడు వదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతను ఉత్తరం ఇచ్చాను. ఇలా వారి ఇద్దరి మధ్య కూడా సంభాషణ జరుగుతుంటే ఈ లోపు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందండి? రెబెకా గారు, అరే మీరిద్దరు మీలో గుద్దులాడుకోవడం, ఆయన మీరిద్దరిని పోగొట్టుకోవడం నాకు ఏమాత్రం కూడా, అరే నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు దూరంగా మా తండ్రి దగ్గరికి వెళ్ళిపో, మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయి నీ అన్న కోపం, ఎవరి కోపం? ఏశావు గారి కోపం చల్లారే వరకు నువ్వు అక్కడే ఉండి కొన్ని దినాలు వస్తాయి. అక్కడ ప్రశాంతంగా ఉండు. కోపం చల్లారిన తర్వాత రా, ఖచ్చితంగా నీకు రావాల్సిన దీవెన. యాకోబు ఒక మోసపూరితమైన చిక్కుల్లోనికి వెళ్ళిపోయాడండి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమి లేదు, సమాధానం లేదు. ఇద్దరు అన్నదమ్ములే, ఒక రక్తం చెల్ల పంచుకొని పుట్టిన బిడ్డలే, కానీ వాళ్ళు ఏం లేదండి, ప్రేమ లేదు. మొన్న బెంగళూరు ప్రాంతంలో ఒక వ్యక్తి తన తండ్రి చక్కగా ఇంటి బయట కుర్చీలో కూర్చొని అని చెప్పాను మీకు. కుర్చీలో కూర్చొని అలా ఆలోచన చేస్తూ కూర్చుంటా ఉంటే ఈ లోపు కుమారుడు ఆత్మ ఆవేశంతో చాలా కోపోద్రేకుడై స్పీడ్గా వచ్చేసి ఆ కుర్చీలో కూర్చున్న తండ్రిని ఏం చేశాడంటే బాగా కొట్టేశాడండి. బాగా గట్టిగా కొట్టాడు, ఈ ముఖం మీద గట్టిగా కొట్టాడు. అయినా తన కోపం చల్లరట్లేదు. తన ఇంట్లో ఉన్న అందరు పెద్ద మనుషులు అందరూ కూడా తనని ఆపుతున్నా కూడా ఏ మాత్రం కూడా ఆగకుండా ఆ డోర్ దగ్గర ఉన్న ఒక రాయి లాంటిది, ఒక ప్లేట్ లాంటిది ఉంటే దాన్ని కూడా తీసుకుని ముఖం మీద పుట్టాడు. కంట పగిలిపోయింది, ఈ ముక్కులు వచ్చి రక్తం దారిపోతుంది, నోరంతా కూడా రక్తం అయిపోయింది, పట్టణి ఊడిపోయి దేహం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. అతను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 2 నెలలకి చనిపోయాడు. దేనికి హాస్పిటల్ తెలుసా? ఆస్తి కొరకు తన సొంత తండ్రిని ఏం చేస్తున్నాడండి? విచక్షణ రహితంగా గాయపరిచి చంపేశాడు. ఈరోజు చూడండి, లోకం ఎంత ఘోరమైన పరిస్థితిలో, ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక తల్లి తన కూతురిని ఎగ్జామ్ లో, అమ్మా ఎందుకమ్మా పాస్ అవ్వలేదు, నీ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, నిన్ను బాగా చదివించాలని మీ నాయన రాత్రి పగలు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి నీకు డబ్బులు మేము కట్టి నిన్ను చదివిస్తామంటే ఎందుకమ్మా నువ్వు సరిగ్గా చదవట్లేదంటే, ఆహా నన్ను అంటవా నువ్వు ఇంత మాట అని చెప్పి ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాకు తీసుకుని తల్లిని పొడిసేసి. ఎవరు? కూతురు.
కన్న కూతురు ఏం చేస్తుందండి? తల్లిని పొడి చేస్తుంది. నన్నే పొడి చేస్తావా అని చెప్పేసి తల్లి ఏం చేసింది? అదే చేప తీసుకొని కూతురుని కూడా, నీలాంటి దుర్మార్గురాలు ఈ లోకంలో ఉండనే ఉండకూడదు, నువ్వు ఉన్నావంటే ఇంకా చాలా మందిని పాడు చేసేస్తావు, చాలా మందిని చంపేస్తావు, అమ్మో నువ్వు చాలా క్రూరమైన వ్యక్తి, నువ్వేమనుకున్నా లేదు, నువ్వు ఏమాత్రం కూడా భూమి మీద ఉండకూడదు, నీ గురించి ఆ రోజు తెలిస్తే పుట్టినప్పుడే ఒడ్ల గురించి అని నోట్లో వేసి నిన్ను చంపేసి దాన్ని ఈ రోజు ఎంత దాకా వచ్చేదే. ఏం చేసిందంటే చాకు తీసుకుని పొడిచేసింది. తల్లి స్పాట్ మరణించింది. కూతురు ఇప్పుడు కోమాలో ఉందండి. ఏమైనా సంపాదించుకుందా? ఏమైనా ఈ భూమి నుంచి ఏమైనా పట్టుకొని పోయిందా? ఒక బంగారు భవిష్యత్తు తన జీవితానికి ఉంది. ఏశావు ఏ విధంగా అయితే జ్యేష్ఠత్వాన్ని దక్కించుకోవడానికి, ఇస్సాకు చేత ఆశీర్వదించబడడానికి తన అన్నయ్య యాకోబు మీద ద్వేషాన్ని పెంచుకుంటా ఉన్నాడు. వీడు ఎక్కడ కనబడతాడు వీడిని చేసేద్దాం, వీడు ఎక్కడ దొరుకుతాడో వీడిని చంపేద్దాం, వీడి మీద పడి వీడిని రెక్కేద్దాం, గిల్లేద్దాం అని చెప్పేసి ఒక క్రూరమైన ఆలోచనతో ఏ విధంగా అయితే ఉన్నాడో ఈరోజు సమాజం కూడా అటువంటి ఆలోచనతో జీవిస్తున్నాడు. ఒకప్పుడు అన్నయ్య తమ్ముడు అనే పందము బాంధవ్యము అనేది ఒకరు ఉండేది. సెలవులకి ఒక వారం 10 రోజులు అన్నయ్య కానీ అమ్మమ్మ ఇంటికి పోతే తమ్ముడు ఏమాత్రం కూడా ఉండేవాడు కాదు. వారు స్కూల్కి పోయినా ఇలా భుజం మీద చేయాల్సిన చక్కగా వెళ్ళే దినాలు ఒకప్పుడు ఉండేవి. ఈరోజు వాడికి వీడికంటే మంచి డ్రెస్ కొంటే వీడు వాడికే కొంటారా మీరు? నాకు అంటే చూడండి ఏమి పెరుగుతా ఉంది వాళ్ళ మధ్యలో? ద్వేషము పెరిగిపోతుంది. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆదాము దగ్గర నుండి వచ్చింది. ఎలాగంటారా? దేవుడు చెప్పాడు, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును నువ్వు తినకయ్యా, నువ్వు తింటే నీ కళ్ళు తెరవబడతాయి, నిశ్చయంగా మీరు చచ్చిపోతారని దేవుడు ఆజ్ఞిస్తే సర్పము మాట్లాడిన యుక్తిమైన మాటలు అవ్వమ్మ విని తాను తిరిగి ఆదాముకు తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా ఆ రోజు ప్రారంభమైన శాపం ఈ రోజు ప్రజలు ఏం చేస్తుందండి? ఏలుబడి చేస్తా ఉంది, ద్వేషాన్ని పెంచుతుంది, పగను పెంచుతా ఉంది. వానవలేని తనాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము చేసిన పాపం నుండి ఈ రోజు భూమి అంతా కూడా శపితమైపోయి ఈ లోకంలో సమాధానం లేకుండా చాలా మంది జీవిస్తారు. అందుకే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉందండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 30:17. పక్షిరాజు పిల్లలు హల్లెలూయా ఏం చేస్తారంటే తండ్రిని అపహసించి తల్లి మాట విననులని వారి కన్ను ఏం చేస్తాయి అంట? లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని. ఈరోజు నా ప్రియమైన సహోదరుడు, మీ తల్లిదండ్రులు సన్మానించడం నేర్చుకోండి, గౌరవించడం నేర్చుకోండి, వారి మాట విధేయత కలిగి జీవించడం నేర్చుకోండి. పిల్లలు మీరే అర్థమవుతుందా? ఒక చిన్న జ్యేష్ఠత్వం కాడ ఏశావు అన్న మీద ద్వేషం పెంచుకున్నాడు. తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరు కూడా కొట్టుకొని చచ్చుకోవడం ఇష్టం లేక ఏం చేస్తుంది? దూరంగా పంపించేస్తుంది. దూరంగా పోవడం వల్ల సమస్య తీరిపోదు. కానీ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం సమాధాన పడాలి. అక్కడే మనం సమాధాన పడి దేవునికి అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈరోజు నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు నలిగిపోతున్నావో ప్రభువుకు అప్పగించండి. అంతేగాని కోపం పడదు. ప్రభు అంటున్నాడు, కోపపడుడి కానీ పాపము చెయ్యుడి, అది కీడుకు కారణం అంటున్నాడండి. నీవు కోపపడడం వల్ల నష్టాన్ని తెచ్చి నష్టపోతావు. ఒకటి ఆరోగ్యాన్ని కోల్పోతావు, మరొకటి మనశ్శాంతిని కోల్పోతావు, ఇంకొకటి నీ ఆస్తిని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని పోగొట్టుకుంటావు, సంతోషాన్ని పోగొట్టుకుంటావు. అదే ఒక్క నిమిషం నీ కోపాన్ని విడిచిపెట్టి ఆలోచించి, నా తమ్ముడే కదా, నా అన్నే కదా, నా వ్యాపారంలో నష్టం చేశాడు కదా, నా అన్నే కదా, పోతే పోనీలేదు. ఈ రోజు కాకపోతే ఇంకో సంవత్సరం నేను సంపాదించుకుంటాను, ఈ రోజు కాకపోతే ఇంకో 7 నా వ్యాపారాన్ని బాగు చేసుకుంటాను, నా ఇల్లుని బాగు చేసుకుంటాను, నేను ఇల్లు కట్టుకుంటాను, మరొక ఇల్లు కట్టుకుంటాను, తీసుకునే లాక్కుంటే లాక్కోనిలే అని నువ్వు ఒక క్రీస్తు మనసుతో నువ్వు ఆలోచించి క్షమించినట్లయితే ఈరోజు కుటుంబాల్లో అటువంటి సమస్యలు రావండి, అటువంటి తగాదాలు రావు.
అటువంటి గొడవలు రావు, అటువంటి ఆ యొక్క ఆత్మహత్యలు అనేవి ఈ లోకంలో జరగవు. ఈరోజు చాలా మంది ప్రేమ లేక నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. మనం అలా ఉండకూడదు. దేవుడు నమ్ముకున్న మనం అలా ఉండకూడదు. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, శాంతి గుణం కలిగి ఉండాలి. శాంతి అని పేరు పెట్టుకుంటారు చాలా మంది, శాంతి ఉండదు వాళ్ళు. సమాధానం అని పేరు పెట్టుకుంటారు, సమాధానమే ఉండదు, శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖం ఎంత తాటిగా అంత పెద్దలు పెట్టుకుని చూస్తూ ఉంటారు. విరుగురిన వాళ్ళు చూడాలంటే భయం వేస్తుంది. ప్రేమ పెట్టారా? శాంతి అని పేరు పెట్టుకున్నావు, ఈరోజు శాంతి కనబడడం, చక్కగా పళ్ళు వరుస బయట కనబడేట్టు సంబరంగా చక్కగా నిండుగా నవ్వుతూ ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి జీవితం కలిగి ఉంటావో నీ ముందు ఎవడైతే ఎదురుగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నా వాడిని నీ ముందు లేకుండా చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో యాకోబు ఎలాగైతే పారిపోయాడో అలా పారిపోకుండా నీ ఉన్న స్థలంలో నిలబడి దేవుడి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ సమస్యలను తీరుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. తలలో వచ్చుదా ప్రార్థన చేస్తున్నాను. నినివే మహాపట్నం పాడైపోతా ఉంది. యోనా పారిపోతూ ఉన్నాడు. ప్రభు ప్రేమ నుండి పారిపోతున్నాడు. ప్రభు పిలుపు నుండి పారిపోతా ఉన్నాడు. ప్రభు ఇచ్చిన దర్శనం నుండి పారిపోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా పారిపోతున్నావా? యేసయ్య నిన్ను పిలుస్తా ఉన్నాడు. రా, నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నా దగ్గరికి వస్తే నీ జీవితాన్ని వెలిగిస్తాను అన్నాడు. ఇదిగో నువ్వు ఆకాశంలోకి ఎక్కిన ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు పాతాళంలో నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసిన అక్కడ నీకు దొరికితే తెలుసు. నువ్వు చీకటిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు, నిన్ను వెలుగులోకి నడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇదిగో తండ్రిని తల్లిని సన్మానించిన వారంట లోయ కాకులు మీ కళ్ళు పీక్కొని తింటాయంట, పక్షిరాజు పిల్లలు మేమని తీసుకొని పోతాయంట. అమ్మా జాగ్రత్త, తల్లిదండ్రులకు లోపడండి. యాకోబు దేవుని మాట వినకపోవడం వల్ల పారిపోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ ఇల్లు బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ప్రార్థన చేస్తూ మన మధ్యలో ఉన్న సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారు. వెతుకబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న సత్యనారాయణ గారు చిన్న ప్రార్థన చేస్తున్నారు. మన ప్రభు బలంలో పెట్టుకోవాలి. స్తోత్రాడుతండి, మహాపరిశుద్ధుడు నడుతండి, విధానాన్ని బట్టి అడుగుతాను. వినబడే చెప్పబడే వాక్యాలు మా మనసులో ఉంచుకుని తండ్రి చాలా అనుగుణంగా తండ్రి మేము మీకు తోడుచండి. స్తోత్రాలు తండ్రి. ఈ దినం తండ్రి హల్లెలూయా స్తోత్రాలు తండ్రి. సమస్త విషయాలు మీరే ప్రభుత్వం మనకి ఇచ్చిన ప్రవేశిస్తున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో నుండి